హైదరాబాద్ లో బైక్ రేసింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు రాయదుర్గం పోలీసులు. కొన్ని రోజులుగా అర్ధరాత్రులు తెల్లవారుజామున బైక్ రేసులతో నగరవాసుల్ని బైక్ రైడర్స్ భయాందోళనకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పలు ప్రాంతాల్లో బైక్ రేసింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్ ఏరియా, సత్వా బిల్డింగ్, మై హోమ్, భుజా ప్రాంతాలతో రేసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. 5 బైకులను 50 బైకుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. అంశంపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బైక్ రేసింగ్ పై స్పెషల్ డ్రైవ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బైక్ రేసింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా అర్ధరాత్రులు తెల్లవారుజాము వరకు కూడా బైక్ రేసింగ్లకు పాల్పడుతూ సాధారణ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు అనే ఇష్యూ ఇప్పుడు కాదు, చాలా కాలంగా హైదరాబాద్ నగరంలో ఉంది. ముఖ్యంగా ఇదే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా 3 నెలల క్రితం కూడా బైక్ రేసింగ్కి పాల్పడుతున్న వారిని ఇప్పుడు ఏదైతే మై హోమ్, భుజా, టీ హబ్, ఇటు నాలెడ్జ్ పార్క్తో పాటు ఇటు కేబుల్ బ్రిడ్జ్, ఈ ప్రాంతాలు మొత్తం ఐటీ సెక్టర్ సంబంధించి ఎక్కువగా ఎంప్లాయీస్ పగలు రాత్రి అనే తేడా లేకుండా కార్యకలాపాలు ఇక్కడ సాగుతుంటాయి. సో ఈ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని కొందరు యువకులు బైక్ రేసింగ్కి పాల్పడుతున్నారు అనే ఒక పక్కా సమాచారంతో సరిగ్గా 3 నెలల క్రితమే అక్కడ పెద్ద మొత్తంలో కూడా రేసింగ్కి పాల్పడుతున్న బైక్ రేసర్లని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి శివారు ప్రాంతాలని కలుపుకొని ఉంటుంది. సో రోడ్లన్నీ కూడా విశాలంగా ఉంటాయి. ఒక్కసారిగా రాత్రి 10 దాటింది అంటే చాలు రోడ్లపైకి రేసర్లు రావడము, భయంకరమైన స్టంట్లు చేయడము, సాధారణ వాహనదారులు ఎవరైతే పక్క నుండి వెళ్తుంటారో వాళ్ళకు కూడా భయం వేసే విధంగా స్టంట్లు చేస్తున్నారు అనేది ఫిర్యాదులు రావడంతో ముఖ్యంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇవన్నీ కూడా కొంతవరకు ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో రాయదుర్గం పోలీసులు బైక్ రేసింగ్ సంబంధించిన దానిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటికైతే 50 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే యువకులు ఇందులో రేసింగ్కి పాల్పడుతున్నారు అనేది పోలీసులు గుర్తించారో వాళ్ళపైన ఇటు 336తో పాటు 334 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే నాట్ ఓన్లీ సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఈ బైక్ రేసింగ్ సంబంధించిన ఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా గతంలో ఇటు సెక్రటేరియట్ ప్రాంతం అనుకోవచ్చు, ట్యాంక్ బండ్ పైన కూడా రేసింగ్లకు పాల్పడుతున్న వీడియోలు కొంతవరకు వైరల్ అవ్వడము, సో వాటికి సంబంధించి కూడా పోలీసులు గతంలో చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన, గతంలో కూడా కేబుల్ బ్రిడ్జ్ పైన రేసింగ్లకు పాల్పడ్డ ఘటన. అయితే ప్రస్తుతానికి కేబుల్ బ్రిడ్జ్ పైన పోలీసులు కొంతవరకు ఖచ్చితమైన ఆంక్షలు, కొన్ని సీరియస్గా పోలీసులు ముందుకెళ్తున్న క్రమంలో ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పైన కాకుండా రేసర్లు దీన్ని మొత్తం కూడా ఈ విధంగా టీ హబ్ అనుకోవచ్చు, లేకపోతే ఇటు మై హోమ్, భుజా, ఈ అన్ని కూడా కేబుల్ బ్రిడ్జ్, టీ హబ్, మై హోమ్, భుజా ఇవన్నీ కూడా ఫర్లాంగ్ డిస్టెన్స్ పక్కపక్కనే ఉంటాయి. సో కేబుల్ బ్రిడ్జ్ పైన ఇదివరకు స్టంట్ చేసేవారు, ఇప్పుడు ఈ టీ హబ్ సంబంధించిన ప్రాంతంలో స్టంట్ చేస్తున్నట్లు లేకపోతే రేసింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బైక్ రేసింగ్లు అంటే మనం ఒక 2-3 ఆస్పెక్ట్స్ని కూడా ఇందులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా కొందరు యువకులు ఇంట్రెస్ట్ తోటి ఈ విధంగా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే స్టంట్స్ చేయాలి, అందరినీ తన వైపు ఆకట్టుకునే విధంగా చేయాలి అని కొందరు స్టంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం సోషల్ ప్లాట్ఫామ్ సంబంధించి ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్లో వాటిని అప్లోడ్ చేసి క్రేజ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో చాలా వరకు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారు, స్టంట్స్ చేస్తున్నారు అనేది కూడా కొంతవరకు పోలీసులు గుర్తించారు. దాంతోపాటు ముఖ్యంగా బెట్టింగ్లకు పాల్పడుతూ కూడా బైక్ రేసింగ్లకి పాల్పడుతున్నారు అనేది పోలీసులకు కూడా కొంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండడము, దానికి సంబంధించి కొన్ని ఏరియాస్ని కూడా ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో అందులో భాగంగానే రాయదుర్గం లిమిట్స్లో కూడా ఈ విధమైన బైక్ రేసింగ్లు చాలా ఎక్కువగా, చాలా తరచుగా జరుగుతున్నాయి అనేది పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఈ సంబంధించిన డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సో ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్న బైకులు ఏవైతున్నాయో వాటన్నిటిని ఆర్టీ అధికారులకు అప్పగించారు. వీళ్ళపైన ఎవరైతే 50 బైకులను ఇప్పుడైతే స్వాధీనం చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన యువకులు లేకపోతే ఆ బైకులకు సంబంధించిన యజమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇది నాట్ ఓన్లీ ఇదైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే కాదు, ఎంటైర్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఈ బైక్ రేసింగ్లకు పాల్పడుతూ సాధారణ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా నిర్వహిస్తే మంచిది అనేది ఒక వాదన ప్రస్తుతం తెరపైకి వస్తుంది. ముఖ్యంగా బైక్ రేసింగ్లు కొన్ని ప్రాంతంలో అయితే
సంచారం అంటే గృహ నివాసాల మధ్య అర్ధరాత్రులు హారన్లు మోగిస్తూ భారీ సౌండ్లు చేసుకుంటూ బైక్ రేసింగ్లు ఇళ్ల మధ్యన చేస్తున్న సిట్యువేషన్స్ కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. సో అలాంటి ఫిర్యాదులు కూడా పోలీసులకు అందుతున్నాయి. కానీ ఆ బైక్ రేసింగ్కి పాల్పడే వారిని పట్టుకుందాము అంటే దానికి సంబంధించి పోలీసులు ఆ స్పాట్కి చేరుకునే లోపే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతున్న సిట్యువేషన్. సో ప్రస్తుతానికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్ రేసర్ల ఆట పోలీసులు ఏ విధంగా అయితే కట్టడి చేశారో అదేవిధంగా 3 కమిషనరేట్ పరిధుల్లో ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తే కొంతవరకు నగరంలో ఈ బైక్ రేసర్ల ఆగడాలు ఈ బైక్ రేసింగ్ సంబంధించి ఇలాంటి భయంకరమైన స్టంట్స్ చేసేవారిని అనుకోవచ్చు, రేసింగ్కి పాల్పడే వారిని కట్టడి చేయొచ్చు అనే వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. సో ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం 50 బైక్ రేసింగ్ సంబంధించి వాళ్ళ బైక్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాళ్ళ మీద పోలీసులు అయితే కేసులు నమోదు చేసిన సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. యశోద.